నా పేరు అనిగిదుర్గయ్య. మాది కుమ్మూరు చింతూరు మండలం. మాది పోలవరం ముంపు సార్. నేను పోస్ట్ డిఎస్సికి అప్లికేషన్ పెట్టాను. నేను యాక్చువల్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశాను. పోస్ట్ డిఎస్సిలో నేషనల్ గేమ్స్ ఫస్ట్ ప్రిపరేషన్ ఇచ్చారు. నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళని పక్కన పెట్టి పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి, బ్రాంజ్ మెడల్ చేసి కొట్టిన వాళ్ళకి పోస్టులు ఇచ్చారు. నేను ఆల్రెడీ ఎన్నిసార్లు తిరిగా. విసిఎండి గారిని కలిశాను, ప్లస్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారిని కలిశాను. కోర్టు కూడా వెళ్ళా. కోర్టు కూడా నాకు ఏమి ఇచ్చిందంటే, ఆల్రెడీ నీకు గోల్డ్ మెడల్ కాబట్టి ఆల్రెడీ నీకు జాబ్ ఇస్తారు, జాబ్ ఇవ్వమని కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఇచ్చినా కూడా కోర్టు ఆర్డర్ని కూడా పట్టించుకోకుండా ఉన్న 6 పోస్టులు, మా ఈస్ట్ గోదావరి డిస్టిక్ 6 పోస్టులు ఉన్నాయి పోర్ట్స్ కోటలో. 6 పోస్టులు కూడా ఎటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు. కానీ అది క్యాండిడేట్ జెన్యున్ కాదనేది ఎంక్వైరీ చేయకుండా వాళ్ళు పోస్టులు ఇచ్చేసారు. వాళ్ళు కేవలం నేషనల్ గేమ్స్ పార్టిసిపేషన్ క్యాండిడేట్ వాళ్ళకి ఇచ్చారు. నేను ఆల్రెడీ నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్. ఈ సర్టిఫికేట్ లో కూడా చూడండి, నారా చంద్రబాబు నాయుడు అని పేరు ఉంది. 32 నేషనల్ గేమ్స్ హైదరాబాద్ లో, విశాఖపట్నంలో జరిగినాయి. దాంట్లో నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్. అప్పుడు అదే మాట అన్నారు, నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ కొడితే మీకు ఎస్ఐ పోస్ట్ ఇస్తామన్నారు. అప్పుడు కూడా అలానే చేశారు. మరి ఇప్పుడు కూడా మళ్ళీ అదే మళ్ళీ ఇప్పుడు పోస్ట్ ప్రత్యేక 421 పోస్టులు పెట్టారు. ఆ 421లో నేషనల్ గేమ్స్ ఫస్ట్ ప్రిపరేషన్ అన్నారు. నేషనల్ గేమ్స్ ప్రిపరేషన్ బట్టి నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ ని పక్కన పెట్టి పార్టిసిపేషన్ బ్రాంజ్ మెడల్ 3rd ప్లేస్ వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చేశారు.